మాలకు సపరేట్ ఒకటి గ్రూపు, మాదిగోళ్ళకు ఒక గ్రూప్ వేరు, ఉపకులాలకు ఒక గ్రూప్ వేరు. అరే ఎందుకు పోయి మమ్మల్ని డివైడ్ చేస్తారు? మేమంతా హోమోజీనియస్ అనే, ఇప్పటికీ హోమోజీనియస్ అని చెప్తున్నాం కదా. నాకేళ్ళకి వస్తుంది ఇప్పటికీ ఇల్లుకి ఇష్టలేదంటే ఒక డీన్ అవుతారో ప్రొఫెసర్ అవుతారో నేను పని చేసినప్పటికి కూడా అంత పెద్ద యూనివర్సిటీలో అంత యంగెస్ట్ డీన్. నా వయసులో ఒక బ్రాహ్మణ కూడా కాలేదు డీన్ గా. ఒక లా డిపార్ట్మెంట్ ఒక డీన్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో నేను చదువులు చెప్పొచ్చిన. బాబాసాహెబ్ చదువుకున్న యూనివర్సిటీలో చదువు చెప్పొచ్చిన నేను. అంతటి వాడికి నాకు ఇల్లుకి అయ్యేదండి. నాకు దుఃఖం రాదా? నాకు అవమానం కాదా? నా జాతులు చదువుకున్న నేనే నా పరిస్థితి, నా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే నా ఊర్లో ఉన్న మాదిగల పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. మేధావి వర్గం, ఓసీ మేధావి వర్గమా, బీసీ మేధావి వర్గమా? మా బతుకులు ఇంకా ఈ రకంగానే ఉన్నాయండి. మీరు అర్థం చేసుకోవాలా? మనవాదుల సంఖ్యలో చేరి ప్యాకేజీ స్టార్ అయిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కాదండి, వాస్తవాలను గ్రహించండి. మనవాదు మానవులైనా సరే మాదిగలైనా సరే మీరంతా అగ్రకులాల ఏజెంట్లే నా దృష్టిలో. ఆ సంఘాల పేరుతో పెట్టుకుంటే వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి మాకుంటే పరిష్కారం చేయాల్సింది పోయి పాలకుడు చేయాల్సింది పోతే మమ్మల్ని ఏమన్నా మారుస్తారు. రెండవది, ఒకవేళ పెంచితే మీరు కనుక పెంచితే 22% మా జనాభా ప్రజెంట్ 17%. ఇప్పుడు ఇట్లా మోస్ట్ డిసడ్వాంటేజ్ గ్రూప్లకు ఇవ్వండి 17%, 7%, కొంచెం 15% వాళ్ళకి ఇస్తూ 7% ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 ప్రపోజల్స్. తర్వాత దాంతో పాటు నేను ఒక 13-16 మనం పెట్టిన ప్రపోజల్స్ డెవలప్మెంట్ కోసం. మనకు కార్పొరేషన్స్ సపరేట్ గా పెట్టండి. మాల కార్పొరేషన్ కానీ, మాదే కార్పొరేషన్ కానీ, ఉపకులాలకు కార్పొరేషన్ కానీ పెట్టండి. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక యూనివర్సిటీ పెట్టండి దళితుల కోసం ప్రత్యేకంగా. బడ్జెట్ మాకు మినిమం 1000 కోట్లు కేటాయించండి. అట్లాగే మాకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేయండి. దళిత ఓడల్లో ఉన్న అన్ని స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయండి. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వండి. ఇవన్నీ ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి. ఇవన్నీ ఏం చేయకుండా వదస్తమానం తెచ్చుకోవడం, మనం కంచిపరచుకోవడం, అవమానపరచుకోవడం, ఇది ఏ మేరకు సమంజసం, ఏ మేరకు న్యాయం, ఏ మేరకు చట్టబద్ధత అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా నేను చాలా సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించాలని, అదేవిధంగా మనం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర అందరం కలిసి ఎవరైతే చెప్తున్నారో ఆర్గోపాల్ సార్ కానీ, మిగతా రైల్వే సార్ కానీ, అందరం కలిసి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చి ఇది కరెక్ట్, ఇది మాదిగల పర్మనెంట్ సొల్యూషన్, దీన్ని మనం ముఖ్యమంత్రి గారిని కూడా వెళ్ళి ఇక్కడైనా సరే అక్కడైనా సరే అక్కడ వాళ్ళతో అయినా కూడా మనం ఈ రకంగానే పోదాం తప్ప దొంగవు నేను చావు తప్పు కొడతా అదే నేను తప్పులకే వ్యతిరేకం అండి. నేను చెప్తున్న లోపల నేను తప్పులకే వ్యతిరేకం. మమ్మల్ని బానిసలు చేసింది తప్పు. మా వృత్తిలో ఇవాళ తప్పు కొట్టినందుకే మా వాళ్ళకి చదువు లేదు. మేము చచ్చిపోయిన శవాలను తినాలా, ఇంకా మేము చచ్చిపోయిన జంతువుల కానీ ఉండాలా? అరే పాపను తప్పు పాపను కొట్టుకోమనండి, రెడ్డి తప్పు రెడ్డి కొట్టుకోమనండి, ఏ మేము కొట్టాలండి, మేమెందుకు బొందలు తీయాలండి? అరే మమ్మల్ని అంటరాని వాళ్ళని మా వృత్తులను కూడా అంటరాని వాళ్ళు అయిపోయారు. అట్లాంటి వాళ్ళని మేము ఎందుకు చేయాలి? మా బాబాసాహెబ్ అంబేద్కర్ 100 ఏళ్ళకి తెమ్మ వదిలిపెట్టమని తప్పు కొట్టుడు ముఖ్య పడతాం, మేము ఉప్పులే పడతాం, కొడతాం మేము. ఈ తప్పులు కొట్టిన చేతులే డాలర్లు సంపాదించాలి. ప్రపంచాన్ని దేశాన్ని లీడ్ చేయాలి. దళితులమంతా ఒక్కటే 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 ఐక్యంగా అన్ని కలిసి పంచుకుందాం, పెంచుకుందాం, పంచుకుందాం, కలిసి రాజకీయ అధికారం వైపు పోదామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై